నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పటికీ దూరం చేయకండి. అలా చేస్తే ఒకరోజు వజ్రాన్ని కోల్పోయి రంగురాళ్లను వెతికామని బాధపడాల్సి వస్తుంది. సోమవారం ఏ దేవతను స్మరించాలి, ఎలా నడుచుకోవాలి, ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన వాచస్పతి శ్రీ టీకేవి రాఘవన్ గారు, అలాగే ప్రముఖ జ్యోతిష విద్వాన్ శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాఘవన్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం మల్లికార్జున శర్మ గారు. నమస్కారం. గురుగారు, సోమవారం మరి అసలు ఏ దేవతను స్మరించాలి, ఆ దేవత యొక్క ధ్యాన శ్లోకాన్ని తెలియచేస్తారా? సోమవారం పునర్వసు నక్షత్రం ద్వాదశి తిథి. పునర్వసు నక్షత్రానికి అధిదేవత మనకి అదితి అని చెప్తారు. అంటే పోయిన సంపద తిరిగి వచ్చే రోజు అని చెప్పి. అదితి అంటే దేవతలందరికీ తల్లి. అంచేత ప్రత్యేకించి క్షీరసాగర మథనం జరిగిన తర్వాత అమృతాన్ని మనకి అందించినది స్వరూపం మోహిని అమ్మవారు. అంచేత ఓం జగన్మోహిన్యై నమః ఈ నామాన్ని శ్రద్ధగా జపించడం ఇవాళ విశేషం. ఇక ద్వాదశి, దీనికి అగ్ని, ఇంద్రుడు అధిష్టాన దైవాలు. అగ్ని దేవతలందరిలోకి చిన్నవాడు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అగ్నిదేవుడే. అంచేత అగ్ని ఆరాధన అంటే చక్కగా దీపారాధన చెయ్యండి. ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగించగలిగితే అంత విశేషం సోమవారం. పైగా సోమ శబ్దం చంద్రుడికి సంకేతం కదా, అంతేకాదు పరమేశ్వరునికి సంకేతం. స ఉమా, అమ్మవారితో కూడినవాడు అని. ఇది విశేషం. అంచేత దీపాలు వెలిగిద్దాం శ్రద్ధగా. ఆ తరువాత ఓం జగన్మోహిన్యై నమః అన్న నామాన్ని జపిద్దాం. పునర్వసు నాడు ఆవిర్భవించిన స్వామి రామచంద్ర స్వామి, ఆయన్ని మనసులో పెట్టుకుందాం. సోమవారం నాటి పంచాంగాది వివరాలు తెలియచేస్తారా? స్వస్తిశ్రీ దుర్ముఖనామ సంవత్సరము, దక్షిణాదినము వర్ష ఋతువు, శ్రావణ మాసము బహుళపక్షము, ద్వాదశి తిథి సోమవారం. ద్వాదశి తిథి పగలు 2:29 వరకు ఉంటుంది. నక్షత్రము పునర్వసు ఉదయం 9:03 వరకు ఉంటుంది. ఇక యోగము వ్యతిపాతము పగలు 11:03 వరకు, కరణము తైతిల పగలు 2:29 వరకు ఉంటాయి. వర్జ్యం సాయంత్రం 5:06 నుండి 6:43 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము పగలు 12:41 నుండి 1:31 వరకు, తిరిగి సాయంత్రం 3:11 నుండి 4:01 వరకు కూడా దుర్ముహూర్త కాలం ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 6:40 నుండి 8:15 వరకు ఉంటాయి. తిరిగి అమృత ఘడియలు రాత్రి 2:46 నుండి తెల్లవారుజామున 4:22 వరకు ఉంటాయి. రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండ కాలము ఉదయం 10:30 నుండి 12 వరకు ఉంటాయి. సూర్యోదయము 6:02 సూర్యాస్తమయము 6:30 ఇక ఈరోజు అన్ని రకములైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు, జల సంబంధమైనటువంటి ప్రయాణాలకు,
అలాగే మాతృవంశీకులను కలుసుకునేందుకు కూడా ఉదయం 9:10 నుండి 10:43 వరకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఇందాక మీరు ధ్యాన శ్లోకం చెప్పారు, ఆ ధ్యాన శ్లోకం యొక్క అర్థాన్ని తెలియచేస్తారా? క్షీరసాగర మథనం జరుగుతుంటే క్రమక్రమంగా ఒక్కొక్క వస్తువు వచ్చింది. చివరి ధన్వంతరి ఆవిర్భవించారు. ధన్వంతరి రూపంలో స్వామి ఆవిర్భవించారు. అమృత కలశాన్ని తీసుకుని వచ్చి పునః వసు ఆయాతి, పోయిన సంపద తిరిగి వచ్చిందనమాట. కానీ ధన్వంతరిగా వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అందుకని మోహిని అవతారం ఎత్తారు. ఎందుకని? ఆయనకి ఆలోచన ఎందుకు వచ్చింది? అమృతం కంటే ముందు లక్ష్మీదేవి ఆవిర్భవించగానే లక్ష్మీ అమ్మవారి చూపు దేవతల మీద పడింది, రాక్షసుల చూపు అమ్మవారి మీద పడింది. ఓహో, ఇలాగా వీళ్ళని వశపరుచుకోవాలా అని స్వామి తన ఇచ్ఛాశక్తిని జగన్మోహినిగా మార్చారు. అంటే జగత్తును మోహింపజేయునది. ఎలాగా? అన్ని రక్షణలు కలిగించాలంటే అదొక్కటి. ఆఖరికి హాలాహల పానం చేసిన పరమశివుల వారు కూడా పరవశించారు. అంచేత ఓం జగన్మోహింజై నమః అన్నది ఈ రోజుని మనం శ్రద్ధగా చెప్పించినట్టయితే, అంటే స్వామిని జగన్మోహిని రూపంలో లేదా లక్ష్మీ రూపంలో ఆరాధన చేసుకోవడం చాలా విశేషం. తర్వాత ఇంకోటి, ఈ రోజున మరొక శ్లోకం, ధర్మాత్మ సత్యసంధస్య రామో దశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శర ఏనం జహి రావణిం అన్న రామాయణ శ్లోకాన్ని కూడా యథాశక్తి జపించడం 11, 21, 27, 108. అది విశేషం ఈ రోజుని. సోమవారం నాటి ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పనిసరిగా. మేషరాశి వారు ఈరోజు మాతృవంశీయులను కలుసుకోవటంలో కొంత ఆలోచనలు రూపొందించుకుంటూ ఉంటారు. సౌకర్యాలను కూడా సమకూర్చుకోగలుగుతారు. ప్రాథమిక సంబంధమైనటువంటి అంశాల్లో వేరువేరు ఆలోచనలు కూడా వీరికి కలుగుతూ ఉంటాయి. శత్రు, రుణ, రోగాదులపైన మేషరాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడాను ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. అంతేకాకుండా తాము చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఏదో ఒక రూపంలో ఉన్నటువంటి పోటీలు కానివ్వండి, అలాగే ఒత్తిడులు ఏవైనా ఉన్నట్లయితే వాటిపైన కూడా ఆధిపత్యాన్ని పెంపొందించుకుంటూ వాటి యందు విజయాలను సాధించుకోవటంలో ముందు ఉండగలుగుతారు. నమ్మిన వ్యక్తులను వేరు వేరు రూపాలలో అనుసరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వేరు రకాల అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగించుకునే క్రమంలో ఆయుర్వేద సంబంధమైనటువంటి మార్గాలను అనుసరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు కూడాను నిత్యము కూడా నిరంతరమైనటువంటి మానసికమైనటువంటి జపంతో పాటు ఇష్టదైవారాధన చక్కగా ఈరోజు వీరికి మేషరాశి వారికి మేలు చేస్తుంది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ధార్మిక సంబంధమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మాతృవర్గ వ్యక్తులను కూడా కలుసుకుంటూ ఉంటారు. నాయకులను, అలాగే ముఖ్యమైనటువంటి ఏవైనా కార్యక్రమాలు ఉన్నట్లయితే ఆ నాయకులు చెప్పినటువంటి మాటలు వింటూ అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి అభివృద్ధి, శుభవార్తలు ఉంటూ ఉంటాయి. సహకార సంబంధమైనటువంటి కొన్ని లోపాలు ఉండే సూచన కనిపిస్తుంది. వాటిని కొంత తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా ఈరోజు వృషభ రాశి వారు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అంతేకాకుండా వృషభ రాశి వారు సాధ్యమైనంత వరకు మానసికంగా ప్రశాంతంగా ఉంటూ భవిష్యత్తు గురించి కొంత ఆలోచనలు చేసే ప్రయత్నం చేసినట్లయితే వాటిందు లాభాలతో పాటు మంచి మంచి ఫలితాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వార్తలు వింటారు. ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మిథున రాశి వాళ్లకు ఈరోజు తమకున్నటువంటి మాట విలువను మరింతగా పెంచుకుంటూ ఉంటారు. రావాల్సినటువంటి బాకీలు కానివ్వండి, రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైనా కనుక ఉన్నట్లయితే వాటిని సాధించుకునే ప్రయత్నంలో ఉంటూ ఉంటారు. పిల్లల యొక్క ఆరోగ్యాల విషయాల్లో తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా పిల్లలు ఏ సందర్భాల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో గమనించవలసినటువంటి బాధ్యత కూడా మీకు ఉంటుంది. ముఖ్యమైనటువంటి ప్రయాణాల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాల విషయంలో కొంత
లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి. దైవారాధన, ఇష్టదైవారాధన రెండు కూడా మేలు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా వేరు రకాల దాంపత్య సంబంధమైనటువంటి చిన్న సమస్యలు తొలగించుకునే క్రమంలో మిథున రాశి వారు ఈరోజు శివపార్వతులు కలిసి ఉన్నటువంటి ఆలయానికి దర్శనం చేసుకోవటం కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు తాము చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి యందు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పరిపూర్ణతను సాధించుకునే ప్రయత్నంలో ఉంటూ ఉంటారు. మానసికమైనటువంటి యోగా, మానసికమైనటువంటి ధ్యానం వీరికి చక్కగా ఈరోజు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎంతో కొంత సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో ఇతరమైనటువంటి కార్యక్రమాల మీద ఆలోచనలు తగ్గించుకొని మానసికంగా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రయాణాలపైన ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. రచనా సంబంధమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వేరు రకాల బంధువులు కానివ్వండి లేదా స్నేహితులు కానివ్వండి, వారికి కలిగినటువంటి సమస్యలు కానీ వారికి కలిగినటువంటి అనారోగ్యాల కారణంగా వారిని కలుసుకొని పరామర్శలు చేస్తూ ఉంటారు. సింహరాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక సంబంధమైనటువంటి ఏదైతే ధన సంపాదన ఉంటుందో ఈ ధన సంపాదన విషయంలో కొంత ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. షేర్లు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. బ్యాంకు సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇక వ్యక్తిగత విషయాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి ఏవైనా గవర్నమెంట్కు చెల్లించాల్సినటువంటి ట్యాక్సులు కనుక ఉన్నట్లయితే వెంటనే చెల్లించేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే అధికారిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వేరు రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటంలో తొందరపడకుండా నిదానంగా ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళటం మంచిది. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గణపతి యొక్క ఆరాధన మేలు చేస్తుంది. కన్యారాశి వాళ్లకు ఈరోజు తాము కోరుకున్నటువంటి ఏవైనా ప్రయోజనాలు కనుక ఉన్నట్లయితే వాటిని సాధించుకోవటంలో కొంత ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో కొంత ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాలి. రావాల్సినటువంటి బాకీల విషయంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. ఇది స్వయంకృతంగా పరిణమిస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. వేరు రకాల కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి క్రమంలో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అవగాహనను కూడా ఏర్పాటు చేసుకోవటం మంచిది. ప్రయాణాల విషయంలో తొందరపడకుండా నిదానంగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇతరులకు హామీలు ఇవ్వకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులారాశి వాళ్లకు ఈరోజు నిత్యావసర సంబంధమైనటువంటి ఏవైనా ఖర్చులు కనుక ఉన్నట్లయితే వాటి కోసమే కొంత ధనాన్ని మీరు పక్కకు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేపట్టినటువంటి పనులు విజయవంతం అవుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వేరు రకాల ఆహ్వానాలు మీకు అందుతూ ఉంటాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వార్తలు కొంత సంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి. శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంత సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇతరులు చేసినటువంటి ఏవైతే సహాయాలు ఉంటాయో వాటిని మరచిపోకుండా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంతో కొంత దాన ధర్మాలు చేయటం కూడా మీకు అవసరం. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. గురువులను దర్శించుకోవటం, గురువుల యొక్క ఆశీర్వచనాలు పొందటం, వారికి గౌరవాలు ఇవ్వటం తప్పనిసరిగా కనిపిస్తుంది. అంతేకాకుండా దూర ప్రయాణాల కోసమై మీరు చేసేటటువంటి ఆలోచనలు కొంత ఇబ్బందిగా మారుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఆ విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవటం మంచిది. అంతేకాకుండా మీరు చేసేటటువంటి పనిలో వచ్చినటువంటి ఏవైతే ఫలితాలు ఉంటాయో, వచ్చినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో మీ స్థాయిలో సంతృప్తిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఆశించి ఇబ్బందులు పాలు కాకుండా ఉండటం మంచిది. ముఖ్యమైనటువంటి వార్తలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా మీకు మీరుగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తుంది. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు. సంఘంలో మీకు మంచి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడుతూ ఉంటాయి.
వేరు వేరు రకాలుగా ఊహించనటువంటి పేరు ప్రతిష్టలు మీకు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా గర్వపడకుండా మీ స్థాయి దాటిపోకుండా ఎప్పుడూ ఒదిగి ఉండేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే భవిష్యత్తులో అది మంచి ఫలితములు పొందేటటువంటి అవకాశాలకు దారితీస్తూ ఉంటుంది. వేరు వేరు రకాల వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. శ్రమలేనటువంటి సంపాదన పైన కొంత ఎక్కువగా దృష్టి కొనసాగిస్తూ ఉంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి వాళ్లకు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధువులను కలుసుకుంటారు. ఇష్టదైవారాధన వీరికి మేలు చేస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలపైన కొంత ఆలోచన కూడా ఉంటుంది. ప్రయాణాలు అనుకున్నటువంటి దిశగా కొనసాగుతూ ఉంటాయి. సంతృప్తికరమైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. వేరు వేరు రకాల ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మంచి వ్యక్తులతో మీకు సాంగత్యం ఏర్పడుతూ ఉంటుంది. వారితో జరిపేటటువంటి చర్చలు ఎన్నో నూతన విషయాలు తెలుసుకునేందుకు దారి కూడా చూపెడుతూ ఉంటాయి. దేవాలయాలు సందర్శిస్తూ ఉంటారు. ఆలయాలు ఆశ్రమాల విషయంలో కొంత దాన ధర్మాలు చేయటంలో ముందు ఉండే ప్రయత్నం చేస్తుంటారు. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వాళ్లకు ఈరోజు ఇతరమైనటువంటి వ్యాపకాలపైన కొంత దృష్టి అధికంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ దృష్టి కూడా కొంత చెడు భావనతో కనిపిస్తుంటుంది. కాబట్టి కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు చెడు సంబంధమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఎప్పుడు కూడా మంచి మంచి ఆలోచనలు చేయటం, అవి కూడా దైవికంగా ఉంటూ ఇతరులకు ఎంతో కొంత సహాయపడేటటువంటి విధంగా కనుక ఉన్నట్లయితే అవి మీకు చాలా ఉపయుక్తంగా కూడా ఉంటూ ఉంటాయి. అయితే కుంభరాశి వారు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ భగవతు అనుగ్రహం వల్ల, గురువుల యొక్క ఆశీర్వచన బలం వల్ల సమయానికి ఆ అవసరమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి సహకారం పొందటం వలన అనుకోకుండా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఆశించిన స్థాయిలో మీరు శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వాళ్లకు ఈరోజు సామాజిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. చేపట్టిన లేదా ఆగిపోయినటువంటి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించుకునే ప్రయత్నం చేయగలుగుతూ ఉంటారు. ఎంతో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇతరులు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం వలన ఆ ఒత్తిడిని అధిగమించి ఆశించిన స్థాయిలో ప్రయోజనాలను పొందగలుగుతూ ఉంటారు. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. షేర్లు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. శివాలయాన్ని దర్శనం చేసుకోవడంతో పాటు ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి నారాయణ మంత్రాన్ని నిరంతరంగా జపం చేసుకోవటం వలన ధైర్యంతో పాటు ఆపదలను కూడా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం, అవకాశాలు ఉంటూ ఉంటాయి. సోమవారం రోజు ఆచరించాల్సిన నియమాలు కానీ పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా? నియమాలంటూ ప్రత్యేకించి కనిపించవు, కానీ ఈరోజు చెప్పినట్టుగా లక్ష్మీ ఆరాధన చేసుకోవడం, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శర ఏనం జహి రావణిం. ఈ రామాయణ శ్లోకాన్ని చదువుకున్నట్టయితే ఇష్టకార్యసిద్ధి, శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలు తప్పించుకోవడం అవుతుంది. తరువాత చేసే కార్యక్రమాల్లో అడ్డంకులు ఏమన్నా ఉంటే తొలగడం అవుతుంది. పునర్వసు నక్షత్రం గనక మనకి పోయిన సంపద ఏది ఉందో తిరిగి రావడం జరుగుతుంది. ఇది లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని చంపడం కోసం బాణప్రయోగం చేస్తూ రాముడి మీద పెట్టుకున్న ఒట్టు. రామాయణ మూల శ్లోకం అంటారు. రామాయణం ఇంట్లో ఉన్నట్టయితే చదువుకోండి. అయ్యా మా దగ్గర రామాయణం లేదంటారా? కనీసం అది మనస్సులో పెట్టుకుని ఈ శ్లోకాన్ని, లేదు రామ పట్టాభిషేకం చిత్రపటం ఉంటుంది, నమస్కరించండి. చేతనైన నైవేద్యాన్ని ఉంచండి, చక్కగా ఫలితం లభిస్తుంది. ఇది పునర్వసు నక్షత్రం విశేషము. ఈ నక్షత్రం భగవంతునికి భుజస్థానం అని చెప్పారు కనుక ఇది జగన్మోహిని కానీ రాముణ్ణి కానీ ధాత్రే నమః ఇది చేసుకోండి, సరిపోతుంది. చూశారు కదా, సోమవారం రోజు ఏ దేవతను స్మరించాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమం. రేపటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.